అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక విషయంలోకెళ్తే ప్రస్తుతం అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలైతే జరుగుతున్నాయి. మరి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. నవంబర్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని చెప్పారు. కానీ నవంబర్ పోయింది, డిసెంబర్ కూడా అయిపోవస్తుంది. కానీ ఇంతవరకు క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఉద్యోగ సంఘాలతో చర్చలైతే జరపలేదు. మరి కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఉద్యోగుల, పెన్షనర్ల, టీచర్లకు సంబంధించిన పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థికేతర సమస్యలు అన్నిటిపైన కూలంకుషంగా చర్చ జరపాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. మరి ఇటు ప్రతిపక్షాల వారు కూడా ఇంతవరకు అయితే ఈ రోజు వరకు కూడా 2-3 రోజుల నుంచి అసెంబ్లీ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. మరి అసెంబ్లీలో అయితే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏలకు సంబంధించి ఎలాంటి అంశాన్ని అయితే లేవనెత్తలేదు. మరి అధికార పక్షం కూడా దీని మీద ఎన్నికల హామీల్లో భాగంగా మరి మంచి పీఆర్సీ ఇస్తాం, డీఏలు ఇస్తామని చెప్పారు. కానీ దాని మీద మరి అసెంబ్లీలో కూడా చర్చ అయితే జరగట్లేదు. ఇప్పటికే పీఆర్సీ గడువు కూడా దాటిపోయింది. డీఏలు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండడం వల్ల మరి ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి మరి అటు ప్రతిపక్షాల వారు కూడా ఈ ఉద్యోగుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. అదేవిధంగా అధికార పక్షం వారు కూడా మరి ఉద్యోగులతో పనిచేయించుకుంటారు కాబట్టి, వివిధ సంక్షేమ పథకాలతో పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతమవుతున్నారు కాబట్టి, ధరల భారం కూడా పెరిగింది కాబట్టి మరి ఉద్యోగులకి ఖచ్చితంగా పీఆర్సీ, డీఏలు అన్ని కూడా మంజూరు చేసే విధంగా ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద చాలా గుర్రుగా ఉన్నారు, ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే ప్రభుత్వం అయితే ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు అయితే ఇచ్చేటువంటి సూచన అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. అనేక సంక్షేమ పథకాలకు వేల కోట్లు వెచ్చిస్తున్నారు. మరి ఉద్యోగులను మాత్రం మర్చిపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా, పెన్షన్లు, టీచర్లు అందరూ కూడా ఆగ్రహంతో ప్రభుత్వం మీద ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పీఆర్సీ రిపోర్ట్ వెంటనే అందజేయండి, కమిషన్ చైర్మన్కు టీజీఓ రిక్వెస్ట్. వేతన సవరణ కమిటీ ఏర్పడి ఏడాది దాటిందని, ఇకనైనా ప్రభుత్వానికి నివేదికను వెంటనే అందజేయాలని తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం పీఆర్సీ కమిషన్ అయితే కోరింది. ఈ మేరకు బుధవారం టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ఉద్యోగుల బృందం పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను కలిసి వినతి పత్రం అందజేసింది. శివశంకర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసిన క్రమంలో సీఎం రేవంత్ తాజాగా ఏప్రిల్ 2025 నుండి పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, త్వరగా నివేదికను అందజేస్తే సర్కారు అధ్యయనం చేసి పీఆర్సీ అమలు చేయడానికి వీలుంటుందని తెలిపారు. పెండింగ్లో 4 కరువు భత్యాలు, డీఏలు 1/1/2023, 1/7/2023 ఇవ్వాల్సిన 2 కరువు భత్యాలను మరి పీఆర్సీలో విలీనం చేసి మూల వేతనానికి 40% ఫిట్మెంట్ను కలిపి పీఆర్సీ అమలు చేయడానికి అనువుగా సిఫార్సు చేయాలని చెప్పేసి పీఆర్సీ కమిషనర్ గారిని అయితే కోరడం జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి పీఆర్సీకి లేట్ అవుతుండడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 సంవత్సరాల 11 నెలలు అంటే 3 పీఆర్సీలను నష్టపోయిన ఉద్యోగులు నష్టపోయారని ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ ఏర్పడినాక 2 సంవత్సరాల 7 నెలల పీఆర్సీ సమయాన్ని కూడా మరి ఉద్యోగ వర్గాలు కోల్పోయాయని చెప్పేసి గుర్తు చేశారు. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు సూచి వైద్య, విద్య ఖర్చులతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంక్షోభానికి లోనవుతున్నారు. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాయిదాల ఈఎంఐలు కట్టడంలో అయితే చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి నెలకు కనీసం 20,000 రూపాయలు అదనంగా ఉద్యోగుల మీద, పెన్షన్ల మీద భారం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటికే పీఆర్సీ కమిటీ తన సిఫార్సుల అందజేతలో 18 నెలల జాప్యం జరిగిందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు అయితే ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్ అయితే కోరడం జరిగింది. అదేవిధంగా వేతన సవరణ జీవోను అమలు చేయాలి, మండలిలో ఎమ్మెల్సీ కోదండరాం అంటే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి తెలంగాణ జేఏసీకి సంబంధించి అప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోదండరాం గారు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కొంచెం కామ్గా ఉన్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల మీద కూడా మరి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు అయితే జరపట్లేదు కోదండరాం సార్ గారు. మరి ఎమ్మెల్సీ మండలిలో అయితే వేతన సవరణ జీవోను అమలు చేయాలి, కనీస వేతన సవరణ జీవోను అమలు చేయాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. శాసన మండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ కనీస వేతన సవరణ జీవోను ఏర్పాటు చేసి 12 ఏళ్లు దాటిందని, నిత్యావసర సరుకుల ధరలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు విపరీతంగా పెరగడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సవరించిన జీవోను గెజిట్లో ప్రచురించి అమల్లోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి కార్మికులకు ఇస్తున్న 12,000 వేతనాన్ని పెంచాలని చెప్పేసి ఇక్కడ కోదండరాం గారు అయితే ఇక్కడ మండలిలో చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, పీఆర్సీపై కూడా మరి ఎమ్మెల్సీలు, ఇతర ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, లేకుంటే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ లక్షల్లో చెల్లిస్తున్నారు ఉద్యోగులు, రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ వర్తించట్లేదు, ఇతర ఏ సంక్షేమ పథకం వర్తించట్లేదు, మెడికల్ రియంబర్స్మెంట్స్ కూడా బిల్స్ కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి, జీపీఎఫ్ లోన్ పెట్టినా రావట్లేదు, సరెండర్ బిల్స్ పెట్టినా రావట్లేవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే మరి ఉద్యోగ సంఘాలు పెండింగ్ బిల్ అన్నిటి మంజూరికి, పీఆర్సీ రిపోర్ట్కి, డీఏల విడుదలకి మరి ప్రభుత్వం మీద కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విషయాల బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.